రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జార్జ్ మెలోనీకి డొనాల్డ్ ట్రంప్కి మధ్య జరుగుతున్నటువంటి వాద వివాదము బహుశా మనందరము చూసి ఉంటాము. ఇటీవల G7 సదస్సు జరిగినప్పుడు ఆ సదస్సు చివరలో ఫోటో సెషన్ జరుగుతున్నప్పుడు జార్జియా మెలోనీ ఇటలీ దేశపు అధినేత తన వద్దకు వచ్చి నా పాపులారిటీ పడిపోతోంది, నా దేశంలో నా పాపులారిటీ పెంచడం కోసము నీతో ఒక ఫోటో దిగాల్సి ఉంది, దయచేసి ఫోటోకి అంగీకరించు, ప్లీజ్ 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 అని బతిమాలి బామాలి నా దగ్గర ఫోటో దిగింది జార్జియా మెలోనీ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాస్తవానికి మనము వీడియోల్లో చూస్తూ ఉంటే వీడియోలో మనకు కనిపించిన ఫుటేజ్ని చూస్తే ఆ రకంగా అభ్యర్థిస్తున్నట్టుగానో లేకపోతే దీనంగా అడుగుతున్నట్టుగానో మనకు వీడియో కనిపించటం లేదు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ చెప్తే నిజమని నమ్మేందుకు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో కూడాను 5 రఫేళ్లు కూలిపోయినాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో అనగానే అవునవును 5 రఫేల్స్ కూలిపోయినాయి, ఎన్ని విమానాలు కూలాయి, వివరాలు ఇవ్వండి, లెక్కలు చెప్పండి అని చెప్పి మన దేశంలోని కుహనా మేధావులు, రకరకాల రాజకీయ పార్టీల వాళ్ళు, అందున కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, అధినేత కాని అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ, వీళ్ళందరూ అడిగారు. మీడియా దాన్ని దొరకబుచ్చుకుని 5 విమానాలు కూలిపోయినాయి, ఎక్కడ కూలిపోయినాయి, దాని ఫోటోలు ఎక్కడున్నాయి, ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేశాయి. కానీ ఇటలీలో ఈ వివాదం వచ్చిన తర్వాత జార్జియా మెలోనీ స్పందించి ఆమె చాలా స్పష్టమైనటువంటి మాట ఒక వీడియో చేసి డొనాల్డ్ ట్రంప్కి చెప్పింది, నేను కానీ నా ఇటలీ కానీ ఎవరి ముందు చేయి చాచి దీనంగా బేలగా అడిగేటటువంటి ప్రసక్తి లేదు. దానికి ట్రంప్ ఊరుకోకుండా మరొక్కసారి లేదు ఆమె వచ్చి నన్ను అడిగింది, తన పాపులారిటీ పెంచుకోవడం కోసం తనంతా అడిగింది, ఇదంతా చేసిందని మళ్ళీ అన్నాడు. మన దేశంలో కూడా ఇదే రకంగా అడిగారు, చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మా వల్లే అసలు ఈ యుద్ధం ఆగిందని అమెరికా అంటే మన దేశంలోని ప్రజలు ప్రశ్నించారు, రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా వర్గాలు కానీ అమెరికా పాత్ర ఏమిటి చెప్పండి, అమెరికా పాత్ర లేదని చెప్పండి అని చెప్పి చాలా హడావిడి చేశాయి. ప్రభుత్వం చెప్పిన మాటను నమ్మలేదు ఈ పార్టీలు. ఇటలీలో జార్జియా మెలోనీ చెప్పింది, ముందు నువ్వు నీ పాపులారిటీ గురించి చూసుకో ట్రంప్, నా గురించి పట్టించుకోకని చెప్పింది. అయితే ఇది అసలు కథ కాదు. అసలు కథ ఏంటంటే జార్జియా మెలోనీ నన్ను బిచ్చమెత్తుకుంట ఉన్నంత పరిస్థితికి వచ్చి నాతో ఫోటో సెషన్ కోసం అడిగింది అని చెప్పి ట్రంప్ చెప్పిన తరువాత ఇటలీలోని రాజకీయ పార్టీలు ఎలా స్పందించాయి? ఇటలీలోని రాజకీయ పార్టీలు ఒక డెమోక్రటిక్ పార్టీ అనేటటువంటి పార్టీ ఉంది, అది ప్రధాన విపక్ష పార్టీ. ఆ పార్టీ నాయకుడైనటువంటి ఎలీ ష్లీన్ పూర్తిగా జార్జియా మెలోనీకి పూర్తి మద్దతు ప్రకటించారు. జార్జియా మెలోనీ ఇటలీ, ఆమె మా ప్రధానమంత్రి, ఆమెకు అవమానం జరిగితే మా అందరికీ అవమానం జరిగినట్టే, కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మాటలను విశ్వసించము, దీన్ని మేము పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఎలీ ష్లీన్ చట్టసభలో అన్నారు, బయట అన్నారు. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి విపక్ష పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు 5 స్టార్ మూవ్మెంట్, దాని నాయకుడి పేరు గిసెప్ కోంటే. ఈ గిసెప్ కోంటే కూడాను మెలోనీకి మద్దతు ప్రకటించారు. ఇది దేశానికి సంబంధించిన విషయం, దేశాన్ని అవమానపరిచే విషయం, కాబట్టి మేము అధికార పక్షంలో ఉండి మా అందరి ప్రధానమంత్రి అయినటువంటి జార్జియా మెలోనీకి మద్దతిస్తున్నాము. మన దేశంలో కూడా ట్రంప్ ఇదే రకమైనటువంటి అసత్య ప్రచారాలు చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం నేను కుదుర్చాను అని ఆయన అనగానే దాన్ని సత్యమని భావించి దాన్ని మెచ్చుకుంటూ, డొనాల్డ్ ట్రంప్ని మెచ్చుకుంటూ, మోదీని తిట్టుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలు, చిన్న చితక చిల్లర మల్లర ప్రాంతీయ జాతీయ పార్టీలన్నీ కూడా హడావిడి చేసినాయి.
భారతదేశపు ఎకానమీని ప్రపంచంలోని 4వ 5వ అతిపెద్ద ఎకానమీ అయినటువంటి భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని డొనాల్డ్ ట్రంప్ అంటే, రాహుల్ గాంధీ అయితే అవునవును మాది డెడ్ ఎకానమీ అని అంటున్నారు. దేశీయ స్వాభిమానము ఇటలీలో కనబరిచినటువంటి విపక్షం కనబరిచినటువంటి పరిణితిని మన దేశంలో ఉన్న విపక్షం కనబరచలేదు. వాస్తవానికి అక్కడ మోదీని వ్యతిరేకించడం అంటే భారత్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. భారతదేశపు ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అన్నటువంటి వ్యక్తి మాటలను బలపరచడం అంటే దేశీయ స్వాభిమానము, జాతీయ ప్రేమ అన్నది లేదన్నటువంటి అర్థం వస్తుంది. ఆ రకంగా విపక్షాలు వ్యవహరించకూడదు. విపక్షాలు జాతి మీద సవాలు వచ్చినప్పుడు కలిసికట్టుగా ప్రభుత్వంతో నిలబడాలి. 1971 యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ విపక్షాలతో కన్సల్ట్ చేయకుండా యుద్ధాన్ని ప్రకటించింది. విపక్షాలన్నీ దానికి మద్దతు ప్రకటించాయి. అటల్ బిహారీ వాజ్పేయి అయితే ఆ లోక్సభలో చేసినటువంటి సుప్రసిద్ధ ప్రసంగం ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. ఆయన అన్నారు, ఇప్పుడు ఇది పార్టీల సమస్య కాదు, దేశమంతా ఒకే పార్టీ, ప్రధానమంత్రి నాయకత్వంలో మేమంతా దేశం కోసం పనిచేస్తాము. దురదృష్టవశాత్తు నేడు రాజకీయ విపక్షాలు కానీ, ఈ దేశంలో ఉన్న కుహనా మేధావులు కానీ, అర్బన్ నక్సల్స్ కానీ, అమెరికా ఆపరేషన్ సింధూర్లో నేను ఒప్పందం కుదిర్చాను అని చెప్పి అబద్ధం చెబితే దాన్ని పూర్తి సత్యంగా భావించేసి బాబా వాక్య ప్రమాణం, ట్రంప్ వాక్యం ప్రమాణం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అది మన విపక్షాలకి ఇటలీలో విపక్షాలకి ఉన్నటువంటి తేడాను గమనిస్తే, మొత్తము ఇటలీలో అన్ని పార్టీలు ఒక్కతాటి మీద నిలిచి మా ప్రధానమంత్రి అవమానాన్ని మేము సహించము అన్నారు. మన దేశంకి వచ్చేటప్పటికి మన ఆర్థిక వ్యవస్థని తిట్టి, మన సైనికుల్ని విమర్శించి, మన యుద్ధ విజయాల్ని తక్కువ చేసి ఇదంతా చేస్తే విపక్షాలు దురదృష్టవశాత్తు అమెరికాకో చైనాకో సమర్థించాయి. వాస్తవానికి మొత్తము ఉదంతంలో నేర్చుకోవలసిన పాఠం ఏదంటే జాతిపైన సంకటమో సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కతాటి మీద ఉండవలసిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ దేశపు విపక్షానికి ఆ రకమైనటువంటి ఆలోచన కానీ అలవాటు కానీ ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.